కాన్వి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మజ్జిగ 3 కప్పులు. ఫస్ట్ ఏం చేయాలి కాన్వికి? దీన్ని మజ్జిగలా చేసేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసేసినాం పెరుగులో. ఇప్పుడు చిలకాలా లేకపోతే చిలకాల దీంట్లోనే శనగపిండి యాడ్ చేస్తాం. ఉండలు కట్టకుండా దీన్ని తిప్పుతూ ఉండాలి. ఒక పని చేయండి, మీరు వేస్తూ ఉండండి, మీ అక్కగారు కలుపుతూ ఉంటారు. సో అంటే ఇప్పుడు మనకి ఎలా ఇది శనగపిండి మజ్జిగ ఎంత తీసుకోవాలి? రేషియో 1:3. 1:3 అండి. సో శనగపిండి 1 కప్ అయితే 3 కప్పులు మజ్జిగ ఉండాలి. సో కొలతలు కరెక్ట్ గా ఉండాలి దీనికి. ఉండాలండి. ఓకే, ఇలా కలిపేసేయాలండి. తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. పసుపు స్టవ్ వెలిగించిన. ఓకే, మెల్లగా సన్నం సిమ్ మీద పెట్టుకొని దీన్ని యాడ్ చేయాలండి. సో ఇప్పుడు ఇది మనకి దగ్గర పడాలా? దగ్గర పడాలండి కొద్దిగా. ఇంకా మనకి శనగపిండి ఎలాగో ఉడుకుతుంది కదా జనరల్ గా, అంటే మనం వాటర్ లో కానీ ఇలా మధ్య అంత రావక్కర్లేదా? ఓకే ఓకే. ఇది కొంచెం దగ్గర పడుతున్నట్టు ఉంది కదా? అవునండి. సో ఇంకొంచెం ఇది అవ్వాలా? ఇంకొంచెం కావాలి. ఓకే. సో అయితే ఇదే మనకు కొంచెం టైం పడుతుంది. అవునండి అవునండి. ఇది అయిపోయిందండి. ప్లేట్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఈ మిశ్రమంని దాని మీద వేసుకోవాలండి. పోయి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేయండి. తన చేసే వరకు నేను ఆనియన్ ఫ్రై చేసేస్తాను. ఓకే ఓకే. ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. పోపు గింజలు, కరివేపాకు. ఇది మనకి బాగా చల్లారిపోయి అప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలా? అవునండి. సన్నగా తరిగిన ఆనియన్. సో జస్ట్ కాస్త ఫ్రై చేస్తే సరిపోతుందా? కాస్త దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేయాలండి. పచ్చిమిర్చి పేస్ట్? అవునండి. ఓకే ఓకే. పసుపు. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వారికి ఫ్రై చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దాని మీద అప్లై చేసి. ఓకే ఓకే. సో దీనికి ఓన్లీ ఆనియన్స్ ఒకటే వేసుకోవాలండి, ఇంకా మనం వేరే వెజిటేబుల్స్ అట్లా ఏమీ వేసుకోవద్దా? లేదండి, ఆనియన్స్ అయితేనే బాగుంటుంది. ఓకే. ఆనియన్ అంటే స్వీట్, సమ్మర్ లో చల్లదనం కూడా. సో దాంట్లో కాంబినేషన్ దానికి అదే బాగుంటదండి. ఓకే ఓకే. ఇలా చాకు ఫస్ట్ కట్ చేయాలి అలా? అవును, కట్ చేసిన తర్వాతనే రోల్ చేయాలి. రోల్ చేయాలి. ఆ సర్వింగ్ ప్లేట్ ఎవరా? ఇక్కడ ఏంటో తయారు చేశారే. ఓకే, సో ఇలా రోల్ చేసి ఇలా పెట్టేయాలా? ఓకే, చూసారు కదండి, మొత్తానికి కాన్వి కూడా రెడీ.